నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. నేనే అంటే మొత్తం ఒక దాంట్లోనే పెరిగిన అమ్మాయిననమాట. ఒక బౌండరీ అంటే నాకెవరు చెప్పి పెట్టిందేం కాదు. ఇలానే ఉండు ఇలా అని కానీ. సో, అది బాగా అలవాటయిపోయి ఇప్పుడు క్లాసికల్, కూచిపూడి ఇదే అలవాటయినప్పుడు ఏంటంటే, ఇది దాటి నెక్స్ట్ లెవెల్ దాంట్లోకెళ్తే నాకు సెట్ అవ్వదు. ఇందులో ఇలా ఉంటవి, కొన్ని ఇలా చేయాలి, కొన్ని అన్‌కంఫర్టబుల్ అనిపిస్తాయి, నేను చేయాల్సొస్తది. సో, చేసాక మనం ఏం చెప్పలేము. సో, అలా వద్దు అని చెప్పేసి నేను ఆపుకున్నా నా కోసం. అండ్ మీకు ఇష్టమా కూచిపూడి? అంటే నేను విన్న స్టోరీ అదే లైక్ మీరు చిన్నప్పుడు రామాలయంలో యాహ్! అక్కడే నేర్చుకొని అంటే మా అదేంటి స్టోరీ? మా ఇల్లు అక్కడ ఉండేదండి. ఓకే. సో, అక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ అయితే చిన్న పాపని నేను మా మామ తీసుకెళ్ళేవాళ్ళు. తీసుకెళ్ళి చూపించేవాళ్ళు. సో, ఇంటికొచ్చి అక్కడ చూసొచ్చి ఇంట్లో చున్నీ అవి వేసుకొని డాన్స్ ఏసేదంట. నేనేసేదంట ఇంట్లో అలా వాళ్ళలాగా అది ఇది ఇలా కట్టుకొని అట్లా చేసేదంట. మా మమ్మీ చూసి ఇంకా ఓకే దీనికి ఇంట్రెస్ట్ ఏదో ఉంది. చాలా లిటిల్ ఉన్నప్పుడు నర్సరీ, ఎల్‌కేజీ ఆ టైంలో అన్నమాట. సో, అప్పుడు చూసి ఇంకా మా మమ్మీ ఓకే ట్రై చేద్దాము. ఇది ఏదేదో ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని చెప్పేసి అమ్మ వాళ్ళు అట్లా చేశారు. యాహ్! ఈ సాంగ్ ఫస్ట్ సాంగ్ ఆఫర్ ఎప్పుడొచ్చింది మీకు? ఫస్ట్ సాంగ్ అంటే ఫోక్‌లో అంటున్నా. ఫోక్‌లో నేను తిన్న తీరం పడతలే అండి. కరెక్ట్‌గా కోవిడ్ టైంలో అవును. చేశాను. కోవిడ్ టైంలో చేశారు. బాగా వైరల్. మొత్తం జర్నీ అంతా బస్సులోనే ఉంటది. అంతే. కదా! యాహ్! యాహ్! యాక్చువల్లీ నాకు అప్పటి నుంచే మీకు ఒక మంచి అంటే లైక్ మీరు కూడా లైక్ ఇండస్ట్రీలోకి రావచ్చు. లేకపోతే అప్పటి నుంచి మీకు ఆఫర్‌లు కూడా స్టార్ట్ అయిపోయాయా? అవునండి. అంటే ఒక్క సాంగ్‌తోని నాకు ఆ తర్వాత అంటే దానికి నేను అదృష్టంగా ఫీల్ అవ్వాలి. నాకు తెలీదు ఒక పాట అలా అంత చేంజ్ ఇస్తుంది అని. ఆ ఒక్క సాంగ్‌తోని ఏ టు జెడ్ అంటే నాకు ఇటు శాటిలైట్‌లో ప్రతి దాంట్లో షార్ట్ ఫిల్మ్స్ అని, వెబ్ సీరీస్ అని, మూవీస్ అని అన్ని ఆఫర్స్ వచ్చాయి. అన్ని ఆఫర్స్ ఒకేసారి ఒకే సాంగ్ దెబ్బకి. యాహ్! ఒక్క సాంగ్‌తోనే వచ్చాయి. రీసెంట్‌గా 'దారిపోతున్నాడు' సాంగ్ ఉంది కదా! హెయిర్ ఏంటి మీకు పెట్టారా? కటింగ్ చేసుకున్నారా? లేదండి. అది ఫోల్డ్ చేసి పెట్టాం అంతే. ఫోల్డ్ చేసి పెట్టారా? చాలా క్యూట్ ఉండేది అందులో. నేను కట్ చేశారనుకున్నాను లేదండి. దానికోసం. లేదు. అంటే కొంచెం డిఫరెంట్‌గా కనిపించాలి అన్నప్పుడు ఇంకా చేయాలి ఏదో ఒకటి అని అలా ట్రై చేశాను. రీసెంట్ టైమ్స్‌లో మీరు 'బిగ్ బాస్‌కి' వెళ్తారని చెప్పి ఫుల్లు రూమర్‌లు అవన్నీ ఇదొచ్చింది. అది నిజమా? వచ్చిందా కాల్ ఆఫరు? నిజమే అండి. నిజమా? యాహ్! నిజమే. ఎందుకు వెళ్ళలేదు మరి? ఇలాగే నేను యాక్చువల్లీ వేరే ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాను. తమిళ్‌లో చేస్తున్నాను. సో, ఏంటంటే నాకు కొంచెం అది డేట్స్ అనేది అట్లా ప్రాబ్లమ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే నేను ఐయామ్ నాట్ ఎ బిగ్ బాస్ పర్సన్ అని నాకు కొంచెం అనిపించింది. ఫస్ట్ అప్రోచ్ వరకు ఓకే నేను ట్రై చేద్దాంలే ఓకే అని అనుకున్నాను. బట్ ఇంకా తర్వాత కొంచెం వద్దులే వద్దు. భయపడ్డారా? భయపడ్డం కాదు. లైక్ ఓకే ఐయామ్ నాట్ ది బిగ్ బాస్ పర్సన్ అని అనిపించింది. మీరు గొడవలు ఆడడం అలాంటివి మీకు రావా? కొంచెం. అంటే లైక్ మీ పర్సనాలిటీ ఏంటి తెలుసుకోవచ్చా? కామన్ క్యాజువల్‌గా ఉంటా. ఎట్లా ఉంటా నార్మల్‌గానే. ఎక్కువ కొంచెం మొహమాటస్తురాలిని. మొహమాటం ఎక్కువ ఉంటది. ఏదైనా నో చెప్పాలంటే భయపడతా. వాళ్ళేమనుకుంటారో సో ఏంటంటే అవతల వాళ్ళ ఫీలింగ్స్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటాను. వాళ్ళు పాపం అదే నాకు ప్రాబ్లమ్ అయితుంటది. కానీ నేనేం చెప్పలేక కొంచెం హర్ట్ అవ్వడాలు, ఏడవడాలు అలాంటివి అవుతున్నప్పుడు మా మమ్మీ భయపడ్డారు. "నువ్వు ఇలా ఉంటావు. నువ్వు అక్కడికెళ్తే ఏమన్నా అయితే ఇట్లా చేస్తావు. మళ్ళీ ఎందుకు చెప్పన్నారు." సో అమ్మ కూడా వెళ్ళమని చెప్పారు యాక్చువల్లీ చెప్పాలంటే మమ్మీ అండ్ డాడీ వెళ్ళు పర్లేదు ఇట్స్ ఓకే. నువ్వు వెళ్ళి ఉండు ఒక 2 వీక్స్, 3 వీక్స్‌కి బయటకొచ్చినా పర్లేదు మాకు అని చెప్పారు. ఈ టీవీలో ఉన్న ఆడియన్స్‌కి కూడా దగ్గర అయ్యేవాళ్ళు అంటున్నారు. అంటే ఈ బిగ్ బాస్ లవర్స్ చాలా మంది ఉంటారు. యెస్. కాకపోతే ఇంకా అదే నేను అల్టిమేట్‌గా నేను మూవీ చేద్దామని ఫిక్స్ అయిపోయాను కాబట్టి నాకు అది ఇబ్బంది అవ్వకూడదని నేను ఆగిపోయాను. ఓకే. కాదు మీరు నార్మల్‌గా మీరేమైనా ఇంట్రోవర్ట్ అలాంటిది ఏమన్నా ఉందా? చాలా యాంబివర్ట్ అండి. యాంబివర్ట్. సిట్యుయేషన్స్ పర్సన్స్ బట్టి బిహేవ్ చేస్తారు. పర్సన్ అండ్ సిట్యుయేషన్ అని చెప్తాను. కలివి వనం. ఏంటి స్పెషల్ ఇది? ఆ టైటిల్ కూడా చాలా మంది పలకడం కూడా కొంచెం కష్టం. నేను కూడా చాలా ఎందుకు బ్యాడ్ అయిపోకూడదు వాళ్ళ దగ్గర టైటిల్ చెప్పేటప్పుడు అని చెప్పి కలివి వనం అని చెప్పి ఏంటి ఆ టైటిల్ ఏమైనా మీనింగ్ ఉందా? కలివి వనం. ఓకే. వనం అంటే ఫారెస్ట్. అది మనకు తెలిసిందే. కలివి అంటే మీరు మూవీ చూస్తే తెలుస్తదన్నమాట. అదొకటి అంతే. దాని మూవీ చూస్తే మీకు తెలుస్తుంది. ఇందులో స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏంటి అంటే ఇప్పుడు వచ్చే అన్ని మూవీస్‌లో చాలా స్పెషల్ కాబట్టి మేము ఎక్కువ ప్రమోషన్ చేసుకుంటున్నామండి బేసిక్‌గా. అంటే ఇప్పుడు మేము అంటే మీరు మూవీ పేరు విన్నారు కదా! ఇది టీజర్ అవి చూసాక మీకు ఇది జానరా ఏంటి ఏమనిపిస్తుంది మా మూవీ? లైక్ ఒక విలేజ్‌ని కాపాడడం. యాహ్! ఓకే. అంటే ఒక జానరా ఇప్పుడు దానికి ఏమనుకుంటున్నారు? ఏం జానరా అనుకున్నారు? ఫ్యామిలీ. మేము దానికి ఆర్గానిక్ జానరా అని పెట్టుకున్నాం. ఇట్స్ ఆర్గానిక్ ఫిల్మ్.
ఆహా. ఆర్గానిక్ గా ఉన్న ఫిలిం అందరూ వెళ్ళి చూడాల్సిన ఒక అద్భుతమైన మూవీ. సో ఏంటంటే డిఫరెంట్ పార్ట్స్ లో అంటే డిఫరెంట్ జానర్స్ లో మూవీస్ వస్తున్నాయి కదా, అందులో వాళ్ళందరూ మెసేజెస్ ఇస్తున్నారు, అందరూ మెసేజ్ ఇచ్చేదే, అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, నెగిటివ్ ఆర్ పాజిటివ్. సో అంతమంది ఇస్తున్న దాంతో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్ మెసేజ్. ఇలా ఇప్పుడు అన్ని మూవీస్ లో అన్ని మెసేజ్లు తీసుకున్నప్పుడు దీంట్లో కూడా తీసుకోవాలి కదా, ఇలాంటి టైప్ మూవీలో కూడా ఇలాంటి మూవీ. సో చాలా కష్టపడి జనాల దగ్గర అందుకే తీసుకొస్తున్నాం. అంటే మీకు చాలా మూవీస్ ఆఫర్స్, చాలా సీరియల్స్ వచ్చాయి, సీరియల్ ఆఫర్స్ కూడా వచ్చాయి నేను విన్నాను యాక్చువల్లీ. కానీ అవన్నీ రిజెక్ట్ చేసి ఈ సినిమాని ఎంచుకున్నారు అని అంటే ఇందులో ఏదో ఒక స్పెషల్ ఉండాలి, లేకపోతే ఏదో ఒక పాట ఉండాలి. అంటే ఇది వదిలేశారు, ఇది చేశారు అంటే ఈ సినిమా రిలీజ్కి దగ్గర వస్తుందంటే ఒక భయం ఉంటుంది కదా మీకు. అంటే ఏమనిపిస్తుంది మీకు? మిక్స్డ్ ఫీలింగ్స్ అండి. ఏమవుతుంది అంటే ఇలాంటి ఒక మూవీ అంటే రైట్ స్టెప్ వేసానా, రాంగ్ స్టెప్ వేసానా ఆ ఫీల్. అంటే మూవీ వచ్చినప్పుడే నాకేం ఫోర్స్ లేదు నువ్వు చేయాలి ఖచ్చితంగా ఈ సినిమా అని. ఇది నేను చూస్ చేసుకుంది, నేను అప్పుడు ఆలోచించే తీసుకున్న స్టోరీ. అంటే నేను ఖచ్చితంగా చేద్దాము, ప్రొడక్షన్ అంతా కొత్తది, ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు, చిన్న మూవీ అంటే సపోర్ట్ ఎక్కువ లేదు, మేమే చేసుకోవాలి ఏం చేసుకున్నా. ఇవన్నీతో పాటు ఇలాంటి ఒక మూవీ బయటకు రావాలి, చేయాలి అంటే ఒక నేను బేసిక్ గా సాంగ్ లో కూడా నాకంటూ ఒక కొత్త యూనిక్నెస్ అనేది ఉండాలనే నేను ఆ సోలో సాంగ్స్ ఆ ప్రాసెస్ అంతా అండి. సో మూవీ ఎంట్రీ అవుతున్నా, నేను డెబ్యూట్ చేస్తున్నప్పుడు అది కూడా అలాగే ఉండాలి అని అనిపించింది. సో జస్ట్ అట్లా చేసేద్దాము, ఏదైనా కూడా చేయాలి, అది రిలీజ్ అయిన తర్వాత ఏంటి ఎవరేమనుకుంటున్నారు అదంతా కాదు, చేసేద్దాము అని చెప్పేసి. ఇవి రిజెక్ట్ చేయడానికి, ఇది చేయడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉందండి. ఒక స్టోరీ వచ్చింది, అందులో నాకు కొంచెం చెప్పాను కదా స్టార్టింగ్ లో ఎలా ఉండేదంటే నాకు నో చెప్పాలంటే భయం. ఇప్పుడు అందులో ఇలా ఇలా ఉన్నాయి, ఏదైనా మూవీ స్టోరీ అని చెప్పారనుకోండి, నాకు కొంచెం నేను అవి చేయలేకపోతే ఇది చేంజ్ చేయండి అని చెప్పే టైప్ కాదు నేను. అయ్యో వాళ్ళు ఎందుకు చేంజ్ చేస్తారో నాకు నేనే అనుకోని, లేదండి నేను చేయనులేండి అని చెప్పేదాన్ని అనమాట స్టార్టింగ్ లో. బట్ ఏంటంటే తర్వాత నేను ఓకే ఇప్పుడు నేను కొంచెం కొంచెం వాళ్ళ నేర్చుకుని ఏదైనా చెప్దాము, ఏదైనా కంఫర్ట్ లేకపోతే నాకు ఇంతే అండి కంఫర్ట్, నేను ఇంతవరకే చేస్తాను అని చెప్తుండే. సో అట్లా మూవీస్ ని అందుకు వదిలేసాను నేను. కొన్ని నా కంఫర్ట్ లెవెల్ కన్నా కొంచెం నేను అన్కంఫర్టబుల్ ఫీల్ అయి చేయాలి ఎందుకు అని చెప్పి అలా వదిలేసా. మీరు సీరియల్స్ అంటే అవి ఏంటంటే ఒక లాంగ్ ప్రాసెస్, ఖచ్చితంగా నాకు అన్ని సంవత్సరాలు అవన్నీ కొంచెం కష్టం. సో మూవీస్ సీరియల్స్ అందుకు ఆపాను. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఆలోచించి చుట్టూ ఇలా 360 degrees కన్నా ఎక్కువ ఆలోచిస్తాను నేను. సో అలా ఆలోచించి అంటే మీకు బ్రెయిన్ చాలా ఎక్కువ. నేను ఇందా నుంచి చూస్తున్నా మాల, మీరు నమ్ముతారా దాన్ని? అదేంటది? నాకు ఎప్పుడు నేను ఎవరు నా గెస్ట్ ముందు ఎవరు రాలేదు, నేను ఎప్పుడు అడగలేదు. ఫస్ట్ టైం నేను కరింగమాల అని విన్నా. ఏంటి మీకు ఎవరైనా ఏం చెప్పారా అది వేసుకుంటే ఆఫర్స్? లేదండి, లేదు, దానికి సంబంధించింది కాదు. నేను పర్సనల్ గా విన్నాను, విన్న తర్వాత నేను చూస్ వేసుకుందాము అని. అంటే హౌ పాజిటివ్ ఇట్ ఈస్ అని, ఎంత పాజిటివ్ గా మారుస్తుంది మనుషుల్ని, నాకు చాలా అవసరం అది. అంటే నేను నెగిటివ్ పర్సన్ అని చెప్పట్లేదు. ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఆస్పెక్ట్ కి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది దీనికి. సో నాకు అలా అనిపించింది, నాకు చాలా కరెక్ట్ అని. వర్క్ అవుతుందా? అవుతుంది అనుకుంటున్నా. అవుతుందండి, అవుతుంది. షూర్ కదా? షూర్. ఒక స్టార్ హీరోయిన్ కి ఉన్నంత క్రేజ్ మీకుంది, మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సోషల్ మీడియాలో అని కానీ దీంట్లో మంచి క్రేజ్ ఉంది. ఇంత ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తుంటారు, ఏమైనా రీజన్ ఉందా దానికి? అంటే కొంచెం ఇష్టం అండి, ఇష్టం ఎక్కువ ట్రెడిషనల్. అంటే ఇప్పుడు జనాలు ఒక ట్రెడిషన్ వేర్ లోని దీంట్లోనే ఉండిపోయేటప్పుడు మిమ్మల్ని ఆ మైండ్ లో ఉండిపోతారు అనమాట. సడన్ గా మీరు సినిమాల్లోకి రావాలి, ఇలా చేయాలనుకుంటున్నారు, ఒకానొక టైంలో మళ్ళీ ఇలా తిరిగిపోయిందంటే మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేరు. అది మీకు లేదా? మీకు ఆ భయం లేదా? అంటే నేను ఇప్పుడు మూవీ చేస్తున్నా అంటే కూడా నన్ను ఎవరు నో అనే నా వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో ఎవ్వరు కూడా వద్దు అని చెప్పలేదండి. చూసుకో జాగ్రత్త అనే చెప్తున్నారు ఎవరైనా కూడా. సో నేను అది కన్సిడర్ చేసుకొని నా కంఫర్ట్ వరకు చేస్తున్నాను. ట్రెడిషనల్ వేర్ అంటే అది నేను చూస్ చేసుకుంది ఫస్ట్ నుంచి అయినా కూడా. నేను అలా ఉండాలి, నాకు అలాగే బాగుంది, అది నా కంఫర్ట్ లెవెల్. ఏదైనా నా కంఫర్ట్ లెవెల్ వరకు చూసుకున్నా. అలా మూవీ స్టోరీ కూడా ఇప్పుడు కమింగ్ టు మై నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా నాకు అది చేస్తున్నా అన్నప్పుడు జాగ్రత్త అనే చెప్పారు, కానీ ఎవరు నువ్వు చేయకు అని చెప్పలేదు.
Hmm. లేదు ఇట్స్ నాట్ యువర్ థింగ్ అని అట్లా ఏం లేదు. Hmm. నా కంఫర్ట్ వర్క్ చేస్తున్నా నేను ఏదైనా కూడా. ఓకే. అండ్ మీరు అన్నట్టు నన్ను నాకు మూవీస్ అంటే అన్ని మూవీస్ నచ్చుతాయండి బేసిక్గా. అన్ని Hmm. జానరా ఉన్న ఫిలిమ్స్ అన్ని చూస్తా. Hmm. సో నేను చేసినప్పుడు ఏంటంటే ఐ వాంట్ టు ట్రై ఈచ్ అండ్ ఎవ్రీ జానరా. నేను ప్రతి జానరాలో ప్రతి మూవీ చేయాలని నాకు ఉంది అవును. ఫస్ట్ నుంచి కూడా. అవును, అవును. సో అలా డిఫరెంట్ గా చూస్తారు నన్ను నా నెక్స్ట్ ఫిలిం లో కూడా. Yeah. అది అదే. తర్వాత మాట్లాడదాం. అదే యాక్చువల్లీ అది సడన్ గా యాక్సెప్ట్ చేయాలని చూడగా, ఎందుకంటే మీకు ఒక 70% ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చెప్పాలంటే మీ డ్రెస్సింగ్ కోసం, మీ ట్రెడిషనల్ లుక్ కోసం కూడా అవును. ఉన్నారు. ఉమ్. అంత అంత అభిమానిస్తారు, అంత మంచిగా ఉంటాయి. ఎందుకంటే మీ మీ కామెంట్స్ కూడా సేమ్ ఉమ్. అంతే పాజిటివ్గా, అంతే ఉమ్, ఉమ్, నీట్గా ఉమ్, ఉంటుంది. ఉమ్. అంటే లైక్ సడన్గా ఇండస్ట్రీ అనగానే ప్రతి జోనర్ చేయాల్సి వస్తుంది, ఉమ్. ప్రతి ఫిలిం చేయాలి. యాక్టింగ్ చేస్తున్నాం, Yeah. అక్కడ ఏం చేస్తున్నాం అనేది ఇది కాదు, యాక్టింగ్ అవును. చేస్తున్నాం. బట్ అది కూడా వాళ్ళకి కొంతమందికి అర్థం కాదు. ఉమ్. లైక్ మనం ఇలా ఉండకూడదు, అప్పుడప్పుడు ఇలా కూడా ఉండాలి, ఇలా ఉమ్. డ్రెస్సింగ్ కూడా వేసుకొని ఇది కూడా పోస్ట్స్ పెట్టాలి అని మీరు ఎప్పుడు పెట్టలేదు. Yeah. అది ఎందుకు అని, లైక్ ఇన్స్టా సోషల్ మీడియాలో ఎందుకు అని? అంటే బేసిక్గా ఇన్స్టా కోసం సపరేట్ గా నేను ఫోటోలు దిగి ఎప్పుడు పెట్టేది లేదండి. నేనున్న ఏదో ఈవెంట్ లోనో లేకపోతే నా షూట్ లో ఉన్న అలా అలా అంతవరకు అన్నీ దాని అలాగే మీద ఉంటాయి. స్పెషల్ గా కాన్సన్ట్రేట్ చేసి షూట్స్ అవన్నీ కూడా నేను అలా చేసింది ఎప్పుడు లేదు. ఉమ్, సో అందుకని మేబీ అట్లా కనిపించలేదేమో కానీ. ఉమ్. సో బేసిక్ గా ఇంతే అండి, నేను రెగ్యులర్ గా నార్మల్ ఇట్లానే ఉంటా, ఈ అవుట్ఫిట్స్ వేసుకునే ఉంటాను. అంటే ఇది అనుకోకుండా వచ్చిన ఫేమ్. అంతే. నేను అంతే అండి, ఆబ్వియస్ గా నేను రెగ్యులర్ నార్మల్ గా ఇంట్లో ఎలా ఉండాలో ఇంట్లో అలా ఉంటే చప్రి లాగా ఉంటాను. ఇంట్లో ఎలాగే ఉంటాను. ఇప్పుడు నేను బయటికి నా ఫ్రెండ్స్ తోనో సిస్టర్స్ తోనో మూవీకి వెళ్తే మూవీకి ఎలా వెళ్ళాలో అలాగే వెళ్తాను. కెఫే పోతే కెఫే ఎలా పోవాలో అలా వెళ్తాను. నార్మల్ గా ఎక్కువ అయితే నేను బయట ఎక్కువ వెళ్తే మూవీస్ తప్ప ఎక్కడ పోము మేము. నా డ్రెస్సింగ్ కూడా నాకు ఇదే అలవాటు అండి చిన్నప్పటి నుంచి కూడా. నాకు వెస్టర్న్ అంతా అది లేదనమాట. జస్ట్ కొంచెం అట్లా అనుకోకుండా వచ్చింది డెఫినెట్ గా అది. మీరు ఇందాక మేము మాటల్లో తమిళ్లో ఒక మూవీ చేస్తున్నానని చెప్పారు. ఎన్ని లాంగ్వేజెస్ లో మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి రెడీగా? తమిళ్ చేస్తున్నా అండి. అది కూడా కొంచెం అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది కాబట్టి నేను అదే చెప్తున్నాను. అదే మీతో చెప్పకూడదని చెప్పండి. అంటే చెప్తాం మెల్లిగా. మెల్లిగా దానికి ఒక అది టైం, అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తా ఏదైనా కూడా. ఏదైనా అఫీషియల్ అంటే అఫీషియల్ గా వచ్చినప్పుడు నేను చెప్పడానికి ఉంటది కానీ నేను అది చెప్పకూడదు. చెప్పను. నేను చెప్పను, అయ్యేలాగా చెప్పను నేను. ఓకే. కొంచెం అంటే మీరు నమ్ముతారా దాన్ని అవ్వక ముందు చెప్తే క్యాన్సిల్ అవుతాయి, రిజెక్ట్ అవుతాయి? కొన్ని జరిగాయి కాబట్టి నమ్మాల్సి వస్తుంది. కొన్ని జరుగుతుంటాయి కదా, ఆబ్వియస్ గా అంటారు కదా ఎక్కువ ఎగ్జైట్ అవ్వద్దు అని. ఎక్కువ ఎగ్జైట్ అవ్వకూడదు, ఎక్కువ చెప్పుకోకూడదు. నేను చెప్పుకునే పర్సన్ కాదు బేసిక్ గా, బట్ సంహవ్ అలా అసలు ఆ పాయింట్ కూడా రావద్దు అని చెప్పేసి అఫీషియల్ గా రానియండి ఇప్పుడు. మీరు దిష్టిని నమ్ముతారా? నమ్ముతానండి. నమ్ముతాను. ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి నీకు? నమ్ముతాను. ఓకే. నమ్ముతాను. దాన్ని బట్టే పోతూ ఉంటారు. దాన్ని బట్టి కంప్లీట్ గా అదే, ఇప్పుడు నేను ఏం చేసినా అదే అవుతుంది, నాకు దిష్టే తగులుతుంది అట్లా ఉండను. బట్ కొన్ని ఉంటాయి నమ్మాల్సి వస్తుంది, నమ్ముతాం అంతే. మీకు అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా మీరు ఒక అవార్డు తీసుకున్నారని, అది చిన్నప్పుడు డాన్స్ లో కూచిపూడి ఒక ప్రోగ్రామ్ లో అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చారు. ఓకే. ఇప్పుడు మళ్ళీ మీరు కొన్ని అయ్యాక, అంటే కొన్ని మూవీస్ కానీ కొన్ని మీరు అనుకున్న దగ్గరికి అయిపోయాక మళ్ళీ కూచిపూడిలోనే ఉంటారు, మళ్ళీ దానికే బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ నేను దానికే అంకితం అయిపోతారు అని నేను కొన్ని విన్నాను. అది నిజమా? అంటే ఎండ్ ఆఫ్ ది డే మై థింగ్ ఈజ్ కూచిపూడి డాన్స్ అంతే. నేను అందులోనే ఉన్నాను. మూవీస్ ఇవన్నీ నేను చేస్తున్నాను, నాకు మూవీ ఇంట్రెస్ట్, యాక్టింగ్ ఇష్టం, చేస్తాను నేను. కానీ నా డాన్స్ అనేది ఎక్కడ పోదు, అది నా చిన్నప్పటి నుంచి నాకు రూట్స్ నుంచి ఉంది అది. ఇంకా దాన్ని ఏం అవ్వదు, అది వెళ్ళదు కూడా నన్ను వదిలి నేను అనుకున్నా కూడా. టీచర్ అవుదామని నాకు ఇన్స్టిట్యూట్ ఉందండి, ఒక 100 స్టూడెంట్స్ వరకు ఉన్నారు, టీచ్ చేస్తున్నాను. కూచిపూడి డాన్స్ చూడడానికి చాలా చిన్నలాగా ఉన్నారు, చాలా పెద్ద పెద్దవన్నీ ఉన్నాయి మీకు. టెన్షన్స్ అన్ని. అండ్ ఇంకా ఇదే కాకుండా నేను సోషల్ మీడియాలో లైక్ ఇలానే మీ మీద బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, సింగిల్ అని చెప్పి చాలా కామెంట్స్ విన్నాను. అది ఏంటి, మీరు ఏం చెప్తారు? సింగిల్ బాయ్ సింగిల్ అండి, నన్ను ఎవరు అడగలేదు. నేను చూసాను. ఓకే. నేను క్రియేట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? లేదు, నేను చూసింది సీరియస్. నా దగ్గర దాకా రాదు అసలు ఇట్లా టాపిక్ రావా? రాదు, అడగరు. యాక్చువల్లీ ఎవరు అడగరు, చూస్తాను అర్థమైంది. సోలో యాక్చువల్లీ ఇంకోటి తెలుసా, నాకు భయపడుతున్నాను, నేను కొంచెం తడబడుతున్నాను కూడా. మళ్ళీ ఏమనంటే ఏం ఫీల్ అయిపోతారో, ఏం బాధపడతారో అని.
లేదండి. లేదు ఫ్రీగా ఉన్నారు కదా. ఫ్రీగానే ఉన్నాను. ఏదైతే మీరు ఇప్పుడు చేయబోతుంది ఈ కలివివానం ఉందో, ఫస్ట్ టైమా యాక్టింగ్? ఫస్ట్ టైం. ఫస్ట్ మూవీ. ఫస్ట్ టైం మూవీ ఫస్ట్ యాక్టింగ్. టైం. అంటే నార్మల్‌గా ఈ ఫోక్ సాంగ్స్‌లో ఉండే యూజెస్ చేసే కెమెరాస్ గాని, టీమ్ గాని చాలా తక్కువ. ఇప్పుడు మూవీ అనంగానే చాలా ఎక్కువ మంది అండ్ మీ దాంట్లో చాలా మంది యాక్టర్స్ కూడా ఉన్నారు. ఎక్స్‌పీరియన్స్ యాక్టర్స్ ఉన్నారు. ఇబ్బంది పడలేదా? ఇబ్బంది ఏమైనా అయిందా? ఎందుకు యాక్టింగ్ నేర్చుకున్నారా ఫస్ట్? నేర్చుకోలేదు. డైరెక్ట్ సినిమా చేశారు. అంటే ఇబ్బంది పడే ఉంటారు. ఇబ్బంది పడ్డారా? లేదండి. టీమ్ అస్సలు ఇబ్బంది ఏం లేదు. బికాజ్ ఎందుకంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు నమ్మారు నన్ను. వితౌట్ ఎనీ ఆడిషన్ నేను చేసిన ఈ మూవీ. నాట్ ఈవెన్ ఆడిషన్. నేనే డౌట్‌లో ఉండే అనమాట. నా నా పర్సనాలిటీ ఏంటంటే చాలా డౌట్‌గా ఉండే పర్సన్ నేనే. చేయగలనా? చేయలే. చాలా ఒక అండర్ కాన్ఫిడెంట్ అనొచ్చు. ఏదైనా అనొచ్చు గానీ బట్ నేను అట్లా నాకు నేను చాలా ఆలోచించి ఫీల్ అవుతుండే. సో నేను చేసినప్పుడు కూడా నేను ఫస్ట్ థింగ్ వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. తీస్తున్న వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి నాతో చేస్తున్నప్పుడు. సో నేను టీమ్ అన్న వాళ్ళందరిని అడిగా. అంటే వాళ్ళు నాకు బాగా క్లోజ్. నేను ముందు బిఫోర్ ఫోక్ సాంగ్స్ కి అంతా వర్క్ చేశాను కాబట్టి అన్న వాళ్ళు నాకు బాగా క్లోజ్. డైరెక్టర్ అన్న, ప్రొడ్యూసర్ అన్న వీళ్ళందరూ అన్నలే నాకు బాగా క్లోజ్. మీరందరూ చేసే టీమ్ ఆల్రెడీ వర్క్ చేసే టీమ్. వీళ్ళందరూ సమ్‌హౌ ఎక్కడో అక్కడ కనెక్ట్ అయిన వాళ్ళనమాట. ఈ ఫోక్ దాంట్లో అట్లా. సో అట్లా దే మేడ్ ష్యూర్ ఐమ్ కంఫర్టబుల్. ఏదైనా కూడా బేసిక్ గానే ఇప్పుడు అంత స్టోరీ అంతా చాలా కంఫర్ట్ స్టోరీ. అవునవును. చూసా. సో టీచర్ ఇప్పుడు కదా? టీచర్. చేసేప్పుడు కూడా ఏంటి కొంచెం ఏమన్నా నాలో నేనే అడిగేదాన్ని ఫస్ట్. నేను బాగా చేయగలుగుతానన్నా లేదా ఫస్ట్ 2 days లోనే నేను అడిగాను. వర్క్షాప్ అయింది మాకు. వర్క్షాప్‌లో అడిగాను నేను, అన్న చెప్పండి నేను చేయగలుగుతున్నానా? లేదంటే మీరు చేపించుకోండి. అసలే చేయట్లేదు అంటే చెప్పండి అన్న, పర్లేదు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని. ఓకే. అన్న వాస్ లైక్ లేదు నువ్వు యూఆర్ ఇంటూ ద క్యారెక్టర్, నువ్వు చేసేసేయాలంతే, నువ్వు చేస్తున్నావు. వర్క్షాప్ చూసాను నేను, నువ్వు అందులో ఉన్నావు చేస్తున్నావు అని చెప్పేశారు. చెప్పిన తర్వాత ఏ షార్ట్ అయినా కూడా అన్న వచ్చి క్లియర్ గా నాకు చెప్పేవాళ్ళు, ఇది ఇలా చేయొచ్చు, ఈ ఎక్స్టెంట్ వరకు నువ్వు చేయొచ్చు, దీన్ని ఇంతకన్నా ఎక్కువ వద్దు, ఇంత చాలు. సో అంటే నేనేమి బిఫోర్ ఎందులో చేసి కొంచెం ఇట్లా హెవీగా అలా చేసి యాక్టింగ్ అలా లేను కాబట్టి నాకు ఇది మంచి కంఫర్ట్ అనిపించింది. వాళ్ళు కూడా అంత చాలు. హరిత ఈస్ లైక్ ఆ క్యారెక్టర్ ఏంటంటే ఆమె అంతే ఉంటుంది. ఆమె ఒక డీసెంట్ డిగ్నిఫైడ్, అంటే ఆ లెవెల్ ఆఫ్ యాటిట్యూడే ఉండాలి ఆమెకు. అంతకు మించి ఉండొద్దు, అంతకు తక్కువ ఉండవద్దు. అంత ఉంచు చాలు, అంతవరకే అంటే మేము అలాగే వెళ్ళాము షూటింగ్. మిమ్మల్ని తీసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందంటే వాళ్ళు చెప్పారా? ఎప్పుడైనా అడిగావా ఎందుకు నేనే అని అడిగా? ఎందుకు నేనే అంటే అన్న అయితే, అంటే అన్న మాటల్లో అయితే ఆయన ఏం చెప్పారంటే, అది నేను చెప్పుకుంటే బాగోదు బేసిక్ గా, బట్ అన్న చెప్పింది ఏంటంటే ఈ క్యారెక్టర్ ఎవరైనా చేస్తే చూడ్డానికి, అంటే చూసినప్పుడు ఆ క్యారెక్టర్ కి చేతులెత్తి దండం పెట్టేటట్టు ఉండాలి. సో ఏంటంటే ఈ క్యారెక్టర్ అనుకోగానే ఫస్ట్ ఇట్లా కొత్త ప్రొడ్యూసర్స్ అన్న వాళ్ళకి చెప్పాక అన్న మైండ్ లో నేనే ఉన్నాను, ఈ స్టోరీ అమ్మాయితో చేపించాలి అని ఫస్ట్ నుంచి అన్న మైండ్ లో ఉంది. వాళ్ళకి చెప్పగానే మరి ఎవరు అనుకుంటున్నారు లీడ్, ఎవరిని పెడదాం అనుకుంటున్నారు అంటే నాగదుర్గ అని ఇట్లా ఒక అమ్మాయి ఉంది, తనని అనుకుంటే చలో రైట్ మనం ఫిక్స్ అయిపోదాము. ఎందుకంటే ఎవరైతే ఆ ప్రొడ్యూసర్ అన్న ఉన్నారో తను నాతో ప్రాజెక్ట్ చేయాలి అనే థాట్ లో ఉన్నారనమాట ఎప్పటి నుంచో, ఒక ప్రాజెక్ట్ చేయాలని. సో నేను అది వెంటనే చెప్పగానే రైట్ ఆ అమ్మాయి అయితే చేద్దాం, ఆ అమ్మాయి అయితే కన్ఫర్మ్ గా చేసేద్దాము అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. నేనే కొంచెం నా దగ్గరకు వచ్చిన తర్వాత నాకున్న డౌట్స్ తోని అడగడం జరిగింది. నిజమే కాదు అన్న, నేను చేయగలుగుతానా, అదే మీరు అనుకున్నది మీకు వస్తుందో లేదో నాకు చెప్పండి. నేను అస్సలు ఫీల్ అవ్వను, లేదు రావట్లేదు ఇంకొంచెం ట్రై చేయండి నేను ట్రై చేస్తాను, లేదు అస్సలకి రావట్లేదు అంటే లేదు నాకు చెప్పండి, అలాగే ఉండేదాన్ని నేను. ఇప్పుడు ఓన్లీ మీరేనా హీరో? సో స్టోరీలో అంటే ఇదేదో ఫీమేల్ గా ఒక్కదాన్ని చేశాను కాబట్టి ఫీమేల్ సెంట్రిక్ అంటున్నారేమో కానీ, ఈ మూవీలో హీరోస్ అంటే మా తాత క్యారెక్టర్ సమ్మెట గాంధీ గారు రాజన్న మూవీలో తాత క్యారెక్టర్ చేశారు, తను చేశారు. నేను ఆయన మనవరాలు అండ్ 5 పిల్లలు. మేము హీరోస్ ఆఫ్ ద ఫిలిం అని చెప్తాను నేను. మేమే అంటే మేము ఇంతమంది హీరో ఆఫ్ ద ఫిలిం అని చెప్తాను నేను, ఒక్కరు ఇద్దరు అని చెప్పను.